హలో ఫ్రెండ్స్, నేనైతే ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి సీతారాముల కళ్యాణానికి అయితే వచ్చేసా. ఇక్కడ ఎలా ఉందంటే మామా ఇక్కడ చేసిన డెకరేషన్లు అయితే నెక్స్ట్ లెవెల్ బ్రో. చూడండి ఎలా ఉందో. ఇదిగో ఇప్పుడే నేనైతే కళ్యాణ మండపంలోకి వచ్చేసా. ఇక్కడ చూడండి జనాలు ఎంతమంది ఉన్నారో. వెళ్లే దారిలో మనల్ని అయితే మన సబ్స్క్రైబర్లు కలిశారు. ఇక్కడ చూడండి లైట్స్ తో అయోధ్య ఎంత బాగా సెట్ చేశారో. ఇదిగో ఇదే కళ్యాణ మండపం, ఇక్కడే కళ్యాణం జరుగుతుంది. ఇక్కడ జనం ఎక్కువ ఉండడం వల్ల మనమైతే ముందుకు వెళ్ళలేకపోయాం. దూరంగా ఉన్న వాళ్ళకి ఏం కనిపిస్తుంది కాబట్టి ఇలా డిస్ప్లేలు కూడా సెట్ చేశారు. ఇక్కడ ఈ కళ్యాణానికి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇచ్చేశారు. ఇప్పుడే కళ్యాణం అయితే అయిపోయింది, అందరు ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు. స్వామి వారు కళ్యాణం అయిపోయి గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయారు. నేనైతే కళ్యాణ మండపం దగ్గరికి వచ్చేసా. చూడండి పూలతో ఎంత బాగా రాశారో. ఇక్కడే కళ్యాణం జరిగింది. ఇలా దేవుడి బొమ్మలు అయితే చాలా బాగా సెట్ చేశారు. డెకరేషన్ అయితే చెప్పనవసరం లేదు. లైటింగ్ అయితే పట్ట పగలే ఉన్నట్టుంది. ఇక్కడ చూడండి శ్రీ విష్ణుమూర్తి స్వామి విగ్రహాన్ని అయితే పెట్టారు. వీళ్ళు చూడండి రంగు పొల్లుతో శ్రీ సీతారాములను అయితే వేస్తున్నారు. చూడండి ఎంత అద్భుతంగా వేశారో. ఇక కళ్యాణం అయిపోయి నేనైతే గుడి దగ్గరికి వెళ్ళిపోతున్నా. వెళ్లే దారిలో చూడండి చెట్లకి లైట్ సెట్టింగ్ ఎంత బాగా సెట్ చేశారో. ఇప్పుడే నేనైతే గుడి దగ్గరికి అయితే వచ్చేసా. ఇక్కడ దేవుడి మెరవన అయితే జరుగుతుంది. ఇక రేపైతే రథోత్సవం ఉందండి. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నదే రథం. ఇక్కడ చూడండి పూలతో ఎంత బాగా అలంకరణ చేశారు. ఇలా గుడి చుట్టూ లైట్స్ తో చాలా అద్భుతంగా డెకరేషన్ చేశారు. సో అది ఫ్రెండ్స్, ఇప్పటికే లేట్ అయిపోయింది. నేనైతే ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ ఉదయాన్నే లేచి రథోత్సవానికి అయితే వచ్చేసా. నేను ఇక్కడికి వచ్చే టైంకి రథోత్సవం కూడా స్టార్ట్ అయిపోయిందండి. రథానికి బ్రేకులు ఉండవు కదా, రథాన్ని ఎలా ఆపుతారని అందరికీ డౌట్ అయితే ఉంటుంది. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న చెక్కలను అయితే ఇలా గాన్ల కింద పెట్టి ఆపుతారండి. ఇక్కడ లోపల రామాయణంలో జరిగిన ముఖ్య ఘట్టాలన్నీ విగ్రహాల రూపంలో ప్రదర్శించారు. పదండి చూద్దాం. ఇక్కడ చూడండి శ్రీరాముడు వనవాస కాలంలో శూర్పణఖ అనే రాక్షసి ముక్కు చెవులను కోస్తున్న లక్ష్మణుడు. ఇదేంటంటే గుహిని పడవ ద్వారా గంగా నది దాటుతున్న సీతారామ లక్ష్మణులు. ఇక్కడ చూడండి సీతారామ కళ్యాణ వైభోగం జరుగుతుంది. ఇక్కడ చూడండి జనక మహారాజు సభయందు శివధనస్సు విరుస్తున్న శ్రీరామచంద్రుడు. ఇదిగో ఇదేంటంటే మారీచ సుబాహు రాక్షసుల నుంచి విశ్వామిత్ర మహర్షి యజ్ఞాన్ని కాపాడుతున్న రామలక్ష్మణులు. ఇక్కడ చూడండి శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్నులను ఊయలలో పవలింపజేస్తున్న దశరథుడు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఇదేంటంటే రావణుడిని సంహరిస్తున్న శ్రీరామచంద్రుడు. ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది ఏంటంటే సీతాదేవి అన్వేషణలో శ్రీరామలక్ష్మణ సమక్షంలో లంకకు వారత గడుతున్న వానర సైన్యం. ఇదిగో ఇక్కడ చూడండి సీతమ్మను అపహరిస్తున్న రావణుడు. ఇదిగో చివరగా శ్రీరామ పట్టాభిషేకం. జై శ్రీరామ్.